Hello everyone, welcome to Palikuturu Wardrobe channel. Hope everybody is fine. Okay, let's dive into the video. ఈరోజు మనం చూడబోయే డెస్టినేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 15 తీసుకొని 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పెద్ద గోల్కొండ వరకు ట్రావెల్ చేస్తే అక్కడ నుంచి 10 మినిట్స్లో మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చేసి శ్రీ రామానుజాచార్య గారి స్టాచ్యూ. ఈయన 11వ శతాబ్దానికి చెందినటువంటి వారు. సో మనం ఇక్కడ లొకేషన్కి వచ్చేసాం. ఫస్ట్ పార్కింగ్ చేయాలి. సో పార్కింగ్ వచ్చేసి వీళ్ళు 50 రూపీస్ తీసుకుంటారు. దెన్ ఆఫ్టర్ మనం లోనకు వెళ్ళాక నెక్స్ట్ వచ్చేసరికి ఎంట్రీ పాసెస్ అనమాట. ఎంట్రీ పాసెస్ పర్ హెడ్ వచ్చేసి 250 రూపీస్ ఉంటాయి. కిడ్స్కి 200 రూపీస్ ఉంటాయి. ఎంట్రీ పాస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 8 o'clock వరకు. 200 acres మధ్యలో 216 feet ఎత్తుగల శ్రీ రామానుజాచార్య గారి స్టాచ్యూ. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి. ప్రపంచంలోనే సిట్టింగ్ పొజిషన్లో ఉన్న సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. దిస్ ఈజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియన్స్. తెలంగాణలో ఉండడం అది ఇంకా అద్భుతం అనే చెప్పాలి. స్టాచ్యూ వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1800 tons. అక్షరాల 1000 కోట్ల వ్యయంతో ఇంత అద్భుతమైన మహా కట్టడం జరిగింది. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే లోపల టెంపుల్ ఉంటుంది కదా. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చుట్టూ 108 వైష్ణవ టెంపుల్స్ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి కింద ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వచ్చేసి శ్రీ రామానుజాచార్య గారి టెంపులే. ఆ విగ్రహం వచ్చేసి కంప్లీట్ ప్యూర్ గోల్డ్ తోటి, అంటే 120 kgs ఆఫ్ ప్యూర్ గోల్డ్ తోటి ఆయన విగ్రహం ప్రతిష్ఠింపబడింది ఇక్కడ. యాక్చువల్లీ కెమెరాస్ అండ్ మొబైల్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్సైడ్. లోపల ఎంట్రన్స్లో మన మొబైల్స్ తీసేసుకుంటారు. మళ్ళీ మనం ఎగ్జిట్ అయ్యాక మన మొబైల్స్ మనకి ఇచ్చేస్తారు. సో నేను నా వల్ల అయ్యేంత వరకు అవుట్ సైడ్ ఆఫ్ ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ క్యాప్చర్ చేసి మీకు అప్లోడ్ చేశాను. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.